లెర్నింగ్ ఎందుకు ఈ సెషన్ స్టార్టింగ్లోనే పెట్టారు, ఎందుకు ఇది ఇంపార్టెంట్, రైట్? సో అన్లెర్నింగ్, ఇక్కడ పెన్సిల్ ఎరేజర్ కనిపిస్తుంది కదా మన బ్రెయిన్కు. సో అందరం నేర్చుకోవడం నేర్చుకోవడం గురించి మాట్లాడుతున్నాం, మరి ఎందుకు, మరి నేర్చుకున్న విషయాల్ని ఎందుకు అన్లెర్న్ చేయాలి, ఎందుకు మర్చిపోవాలి అనే విషయాన్ని, దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఎవరైనా ఒకరు హ్యాండ్ రేస్ చేసి, ఇక్కడ ఒక అద్భుతమైన కోట్ ఉంది, ఆ కోట్ చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ సెషన్ నేను చెప్పడానికి రాలేదండి, మనందరం ఇంటరాక్ట్ అవ్వడానికి వచ్చాను. మీరు ఎక్కువగా మాట్లాడాలి నాకంటే కూడా. ఎస్ వెంకటరావు గారు, సూపర్, అన్మ్యూట్ చేసుకోండి. Illiterate of the 21st century will not be those who cannot read and write, but those who cannot learn, unlearn, and relearn. Alvin Toffler. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ. ఒక్కసారి అదే కొంచెం గట్టిగా టోన్ పెంచి మన వాళ్ళందరికీ గట్టిగా వినబడేటట్టు వాళ్ళ ఒక ట్రైనర్ వాయిస్ ఎలా ఉండాలి? Sir, ఇంకొంచెం మంచి టోన్, హై హై పిచ్లో చెప్పగలరా దాన్ని? మళ్ళీ ఒకసారి చదవమంటారా? ఇంకా కొంచెం సౌండ్ పెంచాలి. sir. మైక్ దగ్గరికి తీసుకోండి లేకపోతే. Sir. ఎస్, ఇట్ ఈస్ బెటర్. The illiterate of the 21st century will not be those who cannot read and write, but those who cannot learn, unlearn, and relearn. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, Toffler. థ్యాంక్ యూ అండి. జాహ్నవి గారు, మీరు ఒకసారి మన వాళ్ళకి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదేంటి? జాహ్నవి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్. ఒక్కసారి అది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరికి. 21 సెంచరీలో ఇల్లిటరేట్ అంటే చదవలేని వాళ్ళు కాదు, అంటే రీలర్న్ అంటే చదివింది మళ్ళీ చదవలేని వారు, అర్థం చేసుకోలేక. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అటెంప్ట్ అండి. సో ఈ 21వ శతాబ్దంలో ఇల్లిటరేట్స్ అంటే నిరక్షరాస్యులు, మొన్నటిదాకా నిరక్షరాస్యులు అంటే ఎవరిని వినేవాళ్ళం? చదవరాని వాళ్ళని, రాయడం రాని వాళ్ళని నిరక్షరాస్యులు అనేవాళ్ళు. కానీ దాని డెఫినేషన్ కూడా మారిపోయింది. ఇప్పుడు నిరక్షరాస్యులు ఎవరంటే లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్, ఈ మూడు చేసుకొని వాళ్ళని నిరక్షరాస్యులు అంటారు. మన గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతుంటాము అని. అప్డేట్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? ఇందాక చెప్పారు లెర్నింగ్ అంటే నేర్చుకోవడం అని. అందరం నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు, పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. పుట్టగానే ఇంట్లో పేరెంట్స్ దగ్గర నేర్చుకున్నాము, స్కూల్లో గురువుల దగ్గర నేర్చుకున్నాము, సినిమాలు చూసి నేర్చుకున్నాము, టీవీలు చూసి నేర్చుకున్నాము, బయట మన ఎక్స్పీరియన్సెస్ చూసి నేర్చుకున్నాము, పక్క వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చూసి నేర్చుకున్నాము, పుస్తకాలు చదివి నేర్చుకున్నాం, ఎన్నో ఎన్నో రకాలుగా మనం నేర్చుకుంటూనే ఉన్నాము. కానీ అది ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న ప్రపంచంలో, గ్లోబలైజేషన్, ఇప్పుడు ప్రపంచం అంతా చాలా మారిపోతుంది, చాలా ఫాస్ట్గా మారిపోతుంది. ఈ రోజున్న విషయం రేపు ఉండకపోవచ్చు. మనకు తెలిసిన కొద్ది రోజుల క్రితం జరిగిన సంఘటనలు ఈరోజు కంప్లీట్గా క్లోజ్ అయిపోయి ఉండొచ్చు, డిఫరెంట్గా ఉండొచ్చు. ఈరోజు సోషల్ మీడియాలో చూస్తున్న న్యూస్ మేబీ కొంతమంది అంటారు 80% వరకు ట్రూ కాదు, కరెక్ట్ కాదంటారు. అదే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కూడా ఏం చూపిస్తున్నారు, వాట్సాప్లో ఏమొస్తుందో సోషల్ మీడియాలో కూడా అదే న్యూస్ ఛానల్స్ కూడా అదే చూపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? కొంతమంది ఒకే న్యూస్ పేపర్ చదువుతారు, కొంతమంది ఒకటే ఛానల్ చూస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పిందే వేదం. అది ఎంతవరకు కరెక్ట్? సో మనకు తెలుసుకున్న విషయాలు, మనం తెలిసిన విషయాలు, మనం నేర్చుకున్న విషయాలు, ఈజ్ ఇట్ అప్ టు డేట్ అనేది పెద్ద క్వశ్చన్. సో చరిత్రలో చాలా పెద్ద పెద్ద సంస్థలు మూసుకుపోయి ఉన్నాయి. ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఎన్నో కంపెనీస్, ఎన్నో సంవత్సరాలుగా అద్భుతంగా ఉన్న కంపెనీస్, వాళ్ళు మార్పు చెందకపోవడం వల్ల ఆ కంపెనీలు ఈరోజు మనుగడలో లేవు. ఎస్ వెంకటరావు గారు చెప్పండి. Nokia. నోకియా, పర్ఫెక్ట్ సార్, వండర్ఫుల్ ఎగ్జాంపుల్. అనిల్ అంబానీ రిలయన్స్. అనిల్ అంబానీ రిలయన్స్, ఎస్. నోకియా ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలేది, సెల్ ఫోన్ అంటే నోకియా అనేవాళ్ళు, అలాంటి నోకియా ఈరోజు మర్చిపోయింది, ఎవరికి కనిపించట్లేదు. ఆండ్రాయిడ్ అనే వచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు పెద్దగా, రైట్? అప్పుడు శాంసంగ్, ఎల్జీ లాంటి వాళ్ళు దూకేసి నోకియా వెనక్కి తెట్టేశారు. ఒకప్పుడు ఫోన్లు కోడాక్, కోనికా లాంటి ఒక ఫోన్లు ఉండేవి, అంబాసిడర్ కార్లు చూసాం, చేతక్స్ చూసాం, ఇట్లాంటి ఎన్నో కంపెనీస్. వాళ్ళు సమాజంతో పాటు, టెక్నాలజీతో పాటు, ప్రపంచంతో పాటు ముందుకు రాకపోతే మనం వెనకబడిపోతాం. అలాగే మనం కూడా ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం, టెక్నాలజీ యుగం. ప్రొఫెషన్ ఏదైనా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తులో అనేది ఇంపాక్ట్ ఉండకపోతుంది. మనం కూడా నేర్చుకోవాలి, ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. అలా నేర్చుకోకపోతే మనం కూడా వెనకబడిపోతాం.
కానీ ఒక సామెత ఉందండి, అంటే ఆకలైన వాడికి అన్నం పెట్టాలంట ఫస్ట్. ఆకలైన వాడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ప్రవచనాలు చెప్తేనో ఇంకా ఏదో నేర్పిద్దామని ట్రై చేస్తే వాడికి బుర్రకెక్కదు. ముందు అన్నం పెట్టాలి. ఎవరికి ఏది అవసరమో అది దొరికినప్పుడు మాత్రమే జనాలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో సైకాలజీలో ఒక అద్భుతమైన థియరీ ఉందండి. సో ఫస్ట్ మన హ్యూమన్ బీయింగ్స్, మన మనుషులు మనం ఏం చేసుకుంటామంటే ముందు బేసిక్ నెసెసిటీస్ కోసం చూస్తాం. మినిమం 3 పూట్ల తిండి ఉండాలి కనీసం, రైట్? ఒక మినిమం సంపాదన, జాబ్ ఉండాలి, ఏదో ప్రొఫెషన్, వాట్ ఎవర్ మినిమం వచ్చేటట్టు మనం చూసుకుంటాం. సేఫ్టీ అనేది మనం చూసుకుంటాం. మనకంటూ ఏదో 4 వస్తువులు ఉన్నప్పుడు, 4 జతల బట్టలు ఉన్నప్పుడు వాటిని సేఫ్గా ఉంచుకోవాలని చూస్తాం. దానికి ఒక ఇల్లు, గుడిసో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక షెల్టర్ అనేది కావాలి. అది వచ్చిన తర్వాత మనకేం చేస్తామంటే నెక్స్ట్ లెవెల్, మన కోసం మనకు కుటుంబం ఉండాలి, మనకు ఫ్యామిలీ ఉండాలి, మనకు తెలిసిన వాళ్ళు ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, ఇవన్నీ వెతుక్కుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఉన్నాక మనకంటూ అంత బాగానే ఉంటుంది. ఈ మంచి ఇల్లు ఉంటుంది, మంచి జాబ్ ఉంటుంది, మంచి ఫ్యామిలీ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. అయినా కానీ చాలామందికి కొంచెం నిరాశ కనిపిస్తుంది. నేను 20 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను, నన్ను ఎవరు గుర్తించట్లేదు. ఇంత బిజినెస్ చేస్తున్నాను, గుర్తించట్లేదు. నేను కాలేజీలో ఫస్ట్ వస్తున్నాను, క్లాస్ ఫస్ట్, నన్ను ఎవరు పెద్దగా రికగ్నైజ్ చేయట్లేదు, రైట్? అనిపిస్తుంది ఎవరికైనా? నాకు ఎవరు షాల్వా కప్పట్లేదు, నాకు పిలిచి ఎవరు అవార్డు ఇవ్వట్లేదు, సొసైటీ నన్ను గుర్తించట్లేదు. మా పక్కింటి వాళ్ళు, మా కాలనీలో నేను అందరికన్నా బాగా రిచ్, అదే అందరికన్నా మంచి హై పొజిషన్లో ఉన్నాను, బట్ నోబడి రెస్పెక్ట్స్. సెల్ఫ్ ఎస్టీమ్, అంటే కొంతమందికి సెల్ఫ్ ఎస్టీమ్ కావాల్సి వస్తుంది, గుర్తింపు కావాలి, సర్టిఫికేట్స్ కావాలి, షాల్వాలు కావాలి, మెడల్స్ కావాలి. ఆ స్టేజ్ కూడా దాటిపోయిన తర్వాత చాలామందికి అన్నీ ఉన్నా కూడా, అన్నీ అద్భుతంగా ఉన్నాయి కానీ ఏదో వెలితి, ఇంకా ఏదో వెలితి. నేను ఏం చేయడానికి వచ్చాను, అన్నీ ఉన్నాయి అద్భుతంగా, మంచి ఆస్తి ఉంది, ఫ్యామిలీ ఉంది, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, కానీ ఇంకా ఏదో వెలితి ఉంటుంది. వాట్ ఈస్ మై పర్పస్? నేను ఏం చేయాలనుకుంటున్నాను? నేను చేసే పనిలో సాటిస్ఫాక్షన్ లేదు. కొంతమందికి అంటారు నేను ఎవరిని, రైట్? రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ ఈస్ మై పర్పస్? నేను ఎందుకు వచ్చాను, ఎవరికి, ఏం చేస్తున్నాను? సో అలా అది ఫైనల్ స్టేజ్. సో మీరు ఇంతమంది ఎఫర్ట్ తీసుకుని ఈరోజు ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్, కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, కొంతమంది చేసుకోలేదు. బట్ ఈవినింగ్ 8 o'clock వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం, ప్రైమ్ టైం, మంచి మంచి టీవీ సీరియల్స్ వస్తాయి, హాట్ న్యూస్ వస్తూ ఉంటాయి, ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైము, ఫ్రెండ్స్తో కలిసి చాయ్ తాగే టైం ఉండొచ్చు, ఇంకా వేరే వేరే తాగే టైం ఉండొచ్చు. కానీ మీ అందరూ కూడా ఈరోజు ఈ జూమ్ సెషన్లో జాయిన్ అయ్యి ఇలా టీవీ, ల్యాప్టాప్ ముందో, ఫోన్ ముందో కూర్చుని చూస్తున్నారంటే ఏదో ఒక రీజన్తో వచ్చారు మీరు ఇక్కడికి. ఏదో ఒక రీజన్తో వచ్చారు, ఊరికే సరదాగా రాలేదు, ఏదో లింక్ వచ్చి పొరపాటున క్లిక్ చేసినట్టు కాదు. ఇక్కడ జాయిన్ అయ్యారంటే ఏదో ఒక పర్పస్ ఉంటుందండి. ఆ పర్పస్ ఏంటో మీరు గనక అర్థం చేసుకోగలిగితే ఈ ప్రోగ్రామ్ మీకు బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇందాక చెప్పినట్టు ఫిజియాలజీ బేసిక్ నీడ్స్ మనకు కావాలి ముందు, తర్వాత సేఫ్టీ చూసుకుంటాం, సోషల్ బిలాంగింగ్, ఎస్టీమ్, సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఏ స్టేజ్లో ఉన్నాం మనం ఇప్పుడు, మనం ఏం కావాలనుకుంటున్నాం? ఇది సీక్వెన్షియల్గా 1 2 3 4 5 వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంతమంది 1లో స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా 4కి వెళ్ళొచ్చు, 5కి వెళ్ళొచ్చు. కొంతమంది 1 2 3లోనే ఉండొచ్చు, జీవితాంతం స్టేజ్ 1లోనే ఉంటారు. కొంతమంది మేబీ బెగ్గర్స్ ఉంటారు అనుకోండి, వాడు జీవితాంతం సర్వైవల్ కోసం కష్టపడుతూనే ఉంటారు. కొంతమంది చక్కగా 1 2 3కి వెళ్ళి 3లో స్ట్రక్ అయిపోతారు. కొంతమంది 4లో స్ట్రక్ అవుతారు. కొంతమంది జీవితాంతం 4లోనే ఉంటారు. అందరూ 5కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎక్కడున్నామో తెలుసుకోగలిగితే ఈ ప్రోగ్రామ్ అసలు ఎందుకు, ఏమవసరం, ఇంత టైం స్పెండ్ చేయాలా, 1 month రోజు వచ్చి ఇక్కడ వినాలా, మళ్ళీ వీళ్ళు అసైన్మెంట్స్ ఇస్తారంటే అసైన్మెంట్స్ చేయాలా, 2 days ఆఫ్లైన్ అంటే అదంతా వినాలా, ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు? జీవితం బాగానే ఉందిగా, హ్యాపీగానే ఉందిగా, ఇలాగే ఉండొచ్చుగా, మళ్ళీ కొత్తగా ఈ గొడవ ఎందుకు, ఈ ట్రైనింగ్లు ఎందుకు, నాకు ఇవన్నీ ఎందుకు, రోజు కూర్చుని ఎవరో ఒకరు చెప్తుంటే కూర్చుని వినాల్సిన అవసరం నాకేముంది? అలాంటి ఆలోచనలు మైండ్లో వస్తే దెర్ ఇస్ నో లెర్నింగ్, రైట్? ఎవరైనా ఒక 2 3 పార్టిసిపెంట్స్ మీరు ఎందుకు జాయిన్ అయ్యారో చెప్తారా? హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా. మీ ప్రోగ్రాంలో ఎందుకు జాయిన్ అయ్యారు? మధుసూదన్ గారు, ఎస్. ఇందాక చెప్పానండి రూల్, టక్క 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 హ్యాండ్స్ రైజ్ చేయాలండి. డిజిటల్ హ్యాండ్ అలా రైజ్ అవుతూ ఉండాలి. దట్ ఈస్ ద క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ లెర్నర్. అదర్వైజ్ ఇక్కడ సినిమా చూడడానికి వచ్చిపోయినట్టే ఉంటుంది మీకు. అలాగని చెప్పి అందరూ హ్యాండ్స్ రైజ్ చేసాము, నన్ను పిలవలేదని చెప్పి 2 సార్లు రైజ్ చేసి మానేయకండి. 3వసారి మీకు అవకాశం రావచ్చు. అలాగే ఉంటుంది కదా లైఫ్లో, 100 జాబ్స్ ఉంటాయి, 100 జాబ్స్కి అప్లికేషన్ వేస్తే ఎవరో 2 3 పిలుస్తారు మన్ని. అలాగని చెప్పి అప్లికేషన్ వేయకుండా మానేస్తామా? అలాగే ఇక్కడ కూడా హ్యాండ్స్ రైజ్ చేస్తూ ఉంటే ఎస్ యూ విల్ గెట్ ఆపర్చునిటీ వస్తూ ఉంది కంపల్సరీ. మధుసూదన్ గారు, ఎస్. Hi, sir. Very good morning. Good evening.
థ్యాంక్స్ సో మచ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఫస్ట్ ఈ సెషన్ జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండ్ కెరియర్ డెవలప్మెంట్కి రూట్ దొరుకుతుందని నేను జాయిన్ అయినా అండ్ బిజినెస్ గ్రోత్ కాదు సార్. ఎలా హెల్ప్ అవుతుంది అనుకుంటారు మీ ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి, కెరీర్ డెవలప్మెంట్కి? సో ఇక్కడ నేను నాకు వచ్చేసి ఆల్రెడీ దీని గురించి రీసెర్చ్ చేశాను సార్, ఇంపాక్ట్ ప్రోగ్రామ్ గురించి ఓకే. అసలు సోషల్ మీడియాలో కానీ. అండ్ మా సీనియర్ కూడా ఒక నాకు ప్రమోట్ చేశారు దీని గురించి. అంటే ఒకే ఫీల్డ్ లో ఉండేవాళ్ళు, ఒకే ప్లాట్ఫామ్ లో ఉండేవాళ్ళు కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ పర్సన్స్ ట్రైనర్స్ వస్తారు. వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్, కెరియర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేస్తారు. అందులో ఒక పర్సన్ నుంచి ఒక టిప్ తీసుకున్నా కూడా మనకి కెరియర్ గ్రోత్ కి యూజ్ అవుతుంది కదా అని చెప్పారు సార్ నాకు. సో దాన్ని బేస్ చేసుకొని నేను జాయిన్ అవ్వడం జరిగింది సార్ ఇక్కడ. కెరీర్ గ్రోత్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? కెరియర్ గ్రోత్ మీన్స్ నేను సెలెక్ట్ చేసుకున్న ఒక ప్రొఫెషన్ లో దాని ముందుకు వెళ్ళడం సార్, నాకు తెలిసింది ప్రజెంట్. సో అంటే ప్రమోషన్ రావడమా, హైకులు రావడమా, లేదా ఇంకా మంచి జాబ్కి వెళ్ళడమా? ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళడం సార్. మంచి నేనంటే పొజిషన్. ఒక గోల్ పెట్టుకున్నాను, ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుని. మీరేం చేస్తుంటారు? బిజినెస్ సార్, బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్. ఎస్, Yeah. ఇట్ డజంట్ మ్యాటర్ ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా. మేము మీకు నెట్వర్క్ మార్కెటింగ్ ఏమి డైరెక్ట్ ఇక్కడ నేర్పించాం, కానీ ఆ ప్రొఫెషన్కి కావాల్సిన స్కిల్స్ చాలా వరకు మీరు నేర్చుకుంటారు, రైట్? సో ఈ ట్రైన్ ద ట్రైనర్ sir. వర్క్షాప్లో మీకు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉంటాయి, సైకాలజీ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి, టెక్నికల్ టాపిక్స్ ఉంటాయి, మైండ్ సెట్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేర్చుకుంటారు కాబట్టి మీ ప్రొఫెషన్తో సంబంధం లేదు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇట్స్ Yes, వెరీ sir. వెరీ వాల్యుబుల్ ఫర్ స్టూడెంట్స్. ఇది ఐడియల్గా స్టూడెంట్ కోసం డిజైన్ చేసింది, కానీ అందరికీ పనిచేస్తుంది. అవును. స్టూడెంట్స్ కెన్ గెట్ మ్యాక్సిమం బెనిఫిట్ అండి. సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ. మధుసూదన్ గారు, థ్యాంక్స్. సత్యనారాయణ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, ఎందుకు జాయిన్ అయ్యారు ఇక్కడ? సార్ ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ కొంచెం అదే సార్, ఇక్కడ ఏమైనా జాబ్ కోసం ఇక్కడ నా బయటికి వెళ్ళిన స్కిల్స్ చూస్తున్నా సార్. మెయిన్ స్కిల్స్ నేర్చుకుంటే కొంచెం ఇంకా నాకు నేను ఇంప్రూవ్ అయితే మార్కెట్ లో ఇంకా బెటర్ జాబ్ దొరుకుతుంది. బిజినెస్ చేయాలనుకుంటే కూడా ఆల్రెడీ ఇంటర్నెట్ ఉంది, కంప్యూటర్ ఉంది, దాన్ని కూడా డెవలప్ చేసుకోవాలంటే నాకున్న రూపాయల చారణ బాగా ఉందన్న ఉద్దేశంతో అది ఇంపాక్ట్ ద్వారా అయితేనే సాధ్యం అవుతుంది. అంతకు ముందు ఆన్లైన్ లో కూడా ఆఫ్లైన్ లో కూడా 3 times వచ్చాను సార్. కాకపోతే కొన్ని దాదాపు 1 year నుంచి ఉన్నా కానీ పేమెంట్ అర్జెంట్ కాక కొంచెం వెనక్కాను. అరే నేను ఈ సమాజం నుంచి దూరం అవుతున్నా, మాటలు వస్తలేవు, స్కిల్స్ లేవు. అంటే నేను 10,000 సంపాదిస్తున్నట్టే నాకు 10,000 రూపాయల స్కిల్స్ ఉన్నట్టే, 20,000 సంపాదిస్తే 20,000 స్కిల్స్ ఉన్నట్టే. ఒక 50,000 మంత్లీ సంపాదించాలంటే ఆ స్కిల్స్ సంపాదించుకోవాలి. ఆ స్కిల్స్ ఎక్కడ దొరుకుతాయి? ఒక మనిషి ప్రశాంతత కోసం గుడికి వెళ్తాడు, లేదా మసీదు చర్చికి వెళ్తాడు. సో నాకు స్కిల్స్ కావాలని నేను బాగా బలంగా నమ్మినా సార్. ఆ స్కిల్స్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక భారత రాజ్యాంగం చదువుతున్నా, భగవద్గీత చదువుతున్నా, ఇప్పుడు పురాణం చదువుతున్నా, స్కిల్స్ రావు. ఇది ఇలాంటి ఇంపాక్ట్ ద్వారా, అంటే దీని ఎవరు తప్పుగా అనుకోవద్దు దయచేసి, కేవలం ఇంపాక్ట్ ద్వారా మాత్రమే ఇలాంటివి నాకు సాధ్యమని నేను బలంగా నమ్మి ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. వండర్ఫుల్ అండి. లైఫ్ స్కిల్స్, జీవితానికి మనకు కావాల్సిన స్కిల్స్, మీరు ఉద్యోగం కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, అలాంటి స్కిల్స్ నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు, అద్భుతంగా వివరించారు. అనితారాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. అనితారాణి గారు చెప్పండి. ఉన్నారా? ఆది శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను బిజినెస్ స్కిల్స్ నేర్చుకోవాలని ఇక్కడికి జాయిన్ అయినా సార్. నేను ఇక్కడ Okay. చాలా రోజుల నుంచి బిజినెస్ చేయాలని కోరిక అనమాట. ఓకే, కానీ ఎప్పుడు కొంచెం ఇన్కమ్ ఉంది అవుతుంటుంది. అట్లా అని ఇప్పుడు ఏం చెప్పేసి చేస్తున్నారు మీరు? నేను యాక్చువల్లీ జూనియర్ లైన్మెన్ సార్. నేను అంటే నాకు ఫుల్ టైం అంటే 10 days జాబ్ ఉంటుంది, 20 days ఫ్రీ అనమాట. ఓకే, అద్భుతమైన అవకాశం. ఎస్ సార్, వండర్ఫుల్. శ్రీనివాస్ గారు, లాస్ట్ నవీన్ కుమార్ గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. ఒకటి, నేను ఏదో సాధించాలి అంటే బిజినెస్లో రాణించాలి అని బిజినెస్కి వెళ్ళాలి. నేను ఇప్పుడు చేస్తున్న జాబ్ నుంచి బిజినెస్కి వెళ్ళాలి, దానికి కావాల్సిన స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను కొన్ని ఎమోషనల్గా నేను బ్యాక్వర్డ్ అయిపోతున్నాను. ఎమోషనల్ వల్ల కానీ యాంగ్జైటీ కానీ కొన్ని సైకాలజీ పరంగా హ్యూమన్ సైకాలజీ తెలియకపోవడం వల్ల కొంచెం బ్యాక్వర్డ్ అయిపోతున్నాను నేను. సో దాన్ని ఇక్కడ నేర్చుకొని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకొని బిజినెస్ పెట్టాలి అంటే ఇవన్నీ తెలిసి ఉండాలి అనే ఒక ఉద్దేశంతో జాయిన్ అయినాను సార్ ఇక్కడ.
వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. ఎస్, థ్యాంక్ యూ సార్. అందరికీ మళ్ళీ అవకాశం వస్తుంది. సో కొంతమందికి మాత్రమే ఇప్పుడు అవకాశం వచ్చింది, బట్ అందరితో ఇంటరాక్ట్ అవుతానండి. ఆల్ రైట్. సో వర్డ్స్ ఆర్ నాట్ థింగ్స్. మనం అందరం అనుకుంటాం మనకు చాలా విషయాలు తెలుసు, మనకు ఎన్నో పదాలు తెలుసు, బట్ దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. తెలియగానే సరిపోదు. చాలామంది అనుకుంటారు ఇంకా నాకు నాలెడ్జ్ ఉంది. నోయింగ్, డ్రైవింగ్ ఎలా చేయాలో తెలుసుకొని డ్రైవింగ్ చేయలేదు. స్విమ్మింగ్ ఎలా చేయాలో తెలియలేదు. స్విమ్మింగ్ బుక్స్ చదివి ఎలా చేయాలో బుక్స్ చదివి సరిపోతుందా? డ్రైవింగ్ ఎలా చేయాలో యూట్యూబ్లో వీడియోలు చూస్తే సరిపోతుందా? ఎక్స్పీరియన్స్ కావాలండి, అనుభవం కావాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోదు, ఎబిలిటీ కావాలి. అందరూ వినే ఉంటారు చాలామంది, 30 years ఇండస్ట్రీ అని చెప్పి డైలాగ్ ఉంది. 30 years ఇండస్ట్రీ ఉంది కానీ డైలాగ్ డెలివరీ రాదు. అంటే కష్టమైన డైలాగ్ చెప్పలేరు. సో ప్రతిరోజు ఎంతోమంది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాల జాబులు చేస్తూ ఉండొచ్చు, కానీ అందులో ఎక్స్పర్టైజ్ అనేది ఉండదు. వాళ్ళు అక్కడే ఉంటారు. ఎవరైతే ఆ ఎబిలిటీ నేర్చుకుంటారో, ఆ ఎబిలిటీని ఒక ఎక్స్పర్టైజ్గా తయారు చేసుకుంటారో వాళ్ళు పైకి ఎదుగుతూ ఉంటారు. కానీ చాలామంది అదే పొజిషన్లో స్ట్రక్ అవుతారు. కొంతమంది ఒక ప్యూన్గా జాయిన్ అయ్యి చకచక మేనేజర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది మేనేజర్గా జాయిన్ అయ్యి లైఫ్ లాంగ్ కూడా మేనేజర్గానే ఉండే అవకాశం ఉంటుంది. సో అది మన చేతిలో ఆధారపడి ఉంటుంది. మనం ఏం నేర్చుకుంటున్నాం? కేవలం తెలుసుకుంటున్నామా, నేర్చుకుంటున్నామా, దాన్ని ఉపయోగిస్తున్నామా, దానిపైన పట్టు సాధిస్తున్నామా, దానిపైన మన జీవితం ఆధారపడి ఉంటుంది. రైట్. సో ఐ వాంట్, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. 2-3 స్టూడెంట్స్ హ్యాండ్ రైజ్ చేయండి. ధన్యశ్రీ. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. ఏం కనిపిస్తుంది ఇక్కడ మీకు? Is it a 6 or 9? ఎస్. Is it 6 or 9? That's the question. What is your answer? Both. Both? ఒక How? సైడ్ నుంచి చూస్తే 6, ఒక సైడ్ నుంచి చూస్తే 9. ఓకే, ఒక సైడ్ నుంచి చూస్తే 6, ఇంకో సైడ్ నుంచి చూస్తే 9. బట్ ఎవరు కరెక్ట్? ఎస్, సాయి చరణ్ తేజ. థ్యాంక్ యూ ధన్యశ్రీ. థ్యాంక్ యూ సార్. సాయి చరణ్ తేజ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎవరి సైడ్ చూస్తే వాళ్ళ సైడ్ కరెక్ట్ సార్. ఎవరి సైడ్ చూస్తే వాళ్ళ సైడ్ కరెక్టా? నిజంగానా? ఎస్ సార్. మనం అలాగే ఒప్పుకుంటామా? మీ ఫ్రెండ్స్తో ఒప్పుకోం. మాట్లాడేటప్పుడు కానీ, మీ ఫ్యామిలీతో మీ పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు కానీ, మీ సిబ్లింగ్స్తో మాట్లాడేటప్పుడు కానీ, మీది మీరు కరెక్ట్ అంటారా, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అంటారా? మనమే కరెక్ట్ ఆర్గ్యూ చేసుకుంటాం కదా? ఎస్. అబ్బా, ఎంత బాగా ఒప్పుకున్నారు. అసలు జనరల్గా ఎవరు ఒప్పుకోరే. ఎప్పుడు కూడా మనం చూసిందే కరెక్ట్. నేను పట్టిన కోడికి 3 కాళ్ళు. రైట్. కానీ ప్రపంచంలో నాకు తెలిసి 70-75% ప్రాబ్లమ్స్కి రీజన్ ఇది ఒకటే. ఎందుకంటే మనము మన వైపు నుంచి చూస్తాం. వీ డోంట్ సీ రియాలిటీ, వీ సీ అవర్ రియాలిటీ. అక్కడ ఏం జరుగుతున్నా మనం చూసేదే రియాలిటీ. ఎదుట ఏమైనా జరగని మనకు సంబంధం లేదు. నాకు తెలుసు, నేను చూశాను. రైట్. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మన చెవులారా విన్నది కూడా కరెక్ట్ కాదు, మన కళ్ళారా చూసేది కూడా కరెక్ట్ కాదని. కానీ ఎందుకు మనం ఎదుటి వాళ్ళు చెప్పే దాని మీద ఫోకస్ చేయము? అసలు కొంచెం వాళ్ళకి అవకాశం ఇవ్వము. వాళ్ళు ఎందుకు నమ్మము? కనీసం ఒక్కసారైనా వాళ్ళు ఏం చెప్తున్నారో వినము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వినము. లేదు, నాకు తెలుసు, నువ్వు అంతే, నువ్వు ఇదే చేసావు. ఈ ట్రైనింగ్లో కూడా మీరు నెక్స్ట్ 30 daysలో సెషన్స్ ఉన్నప్పుడు రోజు డిఫరెంట్ ట్రైనర్స్ వస్తారు, డిఫరెంట్ టాపిక్స్ మీద మీకు నేర్పిస్తారు. కొంతమంది పిల్లలు ఉండొచ్చు, స్టూడెంట్స్ ఉండొచ్చు, కొంతమంది అద్భుతంగా పాటలు పాడతారు, కొంతమంది అద్భుతంగా పద్యాలు చెప్తారు, కొంతమంది వాయిస్ చాలా చాలా బాగుంటుంది, కొంతమంది సబ్జెక్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా డిఫరెంట్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళందరినీ చూసి మీరు ముందు ఒక ఇంప్రెషన్కి వచ్చారనుకోండి, తర్వాత లెర్నింగ్ ఏమి ఉండదు. మీరు ఈ పిల్లోడు వీళ్ళు నాకేం చెప్తారులే, నేనే ఒక టీచర్ని, నాకు 30 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఆల్రెడీ రిటైర్ అయ్యానే, ఈ పిల్లోడు వచ్చి నాకేం చెప్తాడు, నాకేం నేర్పిస్తాడు, అయిపోయింది. ఎందుకంటే మీరు మీ వైపు నుంచి చూస్తున్నారు, మీ రియాలిటీ చూస్తున్నారు. ద మూమెంట్ మీ రియాలిటీ మీరు చూసినప్పుడు అక్కడ లెర్నింగ్ ఆగిపోతుంది. సో ఫర్గెట్ అబౌట్ వాళ్ళు ఎదురు వాళ్ళు ఏం చెప్తున్నారు. ఎందుకు ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి చెప్పాలంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పలేదండి. కొన్ని 7,000 మంది ట్రైనర్స్ అయ్యారు ఇప్పటికీ, కానీ ఓన్లీ 100 మందిలో మాత్రమే సెలెక్ట్ చేసుకొచ్చి మిమ్మల్ని బెస్ట్ వాళ్ళని తీసుకొచ్చి మీకు ఇక్కడ నేర్పిస్తారు. సో వాళ్ళు చెప్పేదాన్ని కూడా వినండి. మీకు నాలెడ్జ్ ఉండొచ్చు, దెర్ ఇస్ నో డౌట్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు అనుభవం అన్నీ ఉన్నాయి.
కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? నేను ఎన్నో సంవత్సరాల నుంచి స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇవాళ వచ్చి ఒక సెషన్ చెప్పగానే స్టేజ్ ఫియర్ పోద్దా నాకు? అలా ఆలోచిస్తూ కూర్చుంటే స్టేజ్ ఫియర్ ఎప్పటికీ పోదు. కనీసం అక్కడ ఏం చెప్తున్నారు? విని ట్రై చేస్తే స్టేజ్ ఫియర్ పోతుంది. నాకు ఆల్రెడీ తెలుసు, నేను చాలాసార్లు స్టేజ్ ఎక్కాను. ఇంతమంది ట్రై చేసి ఉంటారు, మరి ఇప్పుడు ఇంకోసారి ట్రై చేయొచ్చుగా. ఇక్కడ ఏం చెప్తున్నారో వినొచ్చుగా. ఇది ఒక ప్రూవన్ సిస్టమ్. ఇది ఎన్నో బ్యాచ్? 230 బ్యాచ్లు అయ్యాయి ఇప్పటికీ. ప్రతి బ్యాచ్కి కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ దీన్ని మన గురువు గారు డిజైన్ చేశారు. గంప నాగేశ్వరరావు గారు దీన్ని సైకాలజీ ప్రకారం డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులు తయారయ్యారు, ఎంతోమంది స్పీకర్లు అయ్యారు, ఎంతోమంది ట్రైనర్లు అయ్యారు. సో ఆ నమ్మకాన్ని ఉంచి మీకు తెలిసిన విషయాన్ని పక్కన పెట్టి ఇక్కడ నేర్చుకోవడమే ఇంపార్టెంట్. దట్ ఈస్ అన్లెర్నింగ్. మీకు తెలిసిన విషయాన్ని పక్కన పెట్టండి. ఎవరైనా ఒకరు ఇక్కడ చదివి కనిపిస్తే చదువుతారా? ఎనీ 1% రైజ్ యువర్ హ్యాండ్. తెలుగు బాగా వచ్చిన వాళ్ళు. ఈ రోజుల్లో తెలుగు బాగా చదివేవాళ్ళు దొరకట్లేదండి. రామయ్య గారు, రామయ్య గారు తింటూ ఉన్నట్టారు, మరి చదువుతారా? వేరే వాళ్ళకి అవకాశం ఏమంటారా? మౌత్ ఫుల్. ఓకే, నవీన్ కుమార్ గారు. ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్ కావడానికి చాలామంది సైకలాజిస్టులు చెప్పే థియరీ ప్లే ఫూలిష్. ప్రతి ఒక్కరికి బిజినెస్ పని ప్రదేశంలో పోటీ ఉంటుంది. మీ సీనియర్స్, అనుభవం ఉన్న వాళ్ళు, మీకంటే మంచి విజయం సాధించిన వాళ్ళతో జాగ్రత్త వ్యవహరించడమే ప్లే ఫూలిష్. అంటే దీని అర్థం నిజంగా ఫూల్లా ఉండడం కాదు, వాళ్ళ ముందు తక్కువ నాలెడ్జ్ ఉన్నవాడిలా కనిపించడం. ఈ స్ట్రాటజీ మీరు మరిన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అవతలి వ్యక్తి చెప్పే మాటలు వినడం నేర్చుకుంటే మనం ఎంతవరకు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అనే విషయాలు అర్థమవుతాయి. నీ పోటీదారులందరినీ శత్రువుల్లా చూడడం మానేసి సీనియర్స్లా చూడాలి. వాళ్ళతో స్నేహం చేయాలి. ఇద్దరూ ఒకే బిజినెస్ చేస్తున్నా అవతలి వ్యక్తి కంటే నీకు తక్కువ తెలుసని అనుకోవాలి. ఓకే, ఎవరో వాల్యూమ్ లో ఉందన్నారు. నా వాల్యూమా మరి ఇంకా వేరే వాళ్ళదో తెలీదు, ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్, థ్యాంక్ యూ నవీన్ గారు. సో ప్లే ఫూలిష్ అంటున్నారు. ప్లే ఫూలిష్. ఏప్రిల్ 1 రోజే ఎవరన్నా మనకు ఫూల్ చేస్తే మనం ఒప్పుకోమే, రైట్? ఏప్రిల్ ఫూల్స్ డే రోజే మనం ఎవరైనా ఫూల్ చేస్తే కోపం వచ్చేస్తుంది మనకి. మరి ప్లే ఫూలిష్ ఏంది? ఫూల్గా ఉండమనడం ఏంటి అనుకుంటున్నారు ఎవరైనా? పూరి జగన్నాథ్ గారు, పూరి మ్యూజిక్స్ అని చెప్పేసి అప్పుడప్పుడు ఆడియోలు వస్తూ ఉంటాయి, చాలామంది వినే ఉంటారు. అందులోంచి ఒక చిన్న బిట్ అండి ఇది, రైట్? సో ప్లే ఫూలిష్ అంటే ఫూల్గా ఉండమని కాదు, ఏమీ తెలియనట్టు ఉండడం. ఎప్పుడైనా నేర్చుకోవాలంటే, మనం ఏదైనా నేర్చుకోవాలంటే తెలియని తనంగా ఉంటే నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, నాకే జరిగింది. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకతను ఫోన్ చేశాడు. ఏదో ఒక విషయం ఫోన్ చేసి చెప్పడం మొదలెట్టాడు. నేను నేను చెప్పడం మొదలెట్టాను. అతను చెప్పేది వినకుండా నాకు తెలిసిన అప్డేట్ నేను చెప్తున్నాను. నా అప్డేట్ 2 రోజుల బ్యాక్. కాసేపు అయిన తర్వాత ఆలోచించాను, ఫోన్ చేసింది ఎవరు? తను. చెప్పాల్సింది ఎవరు? తను. వినాల్సింది ఎవరు? నేను. కనుక ఏం జరుగుతుంది? నేను చకచకా మాట్లాడుతూ ఉన్నాను, అతను వింటూ ఉన్నాడు. సో నాకు కొంచెం అర్థమైన తర్వాత కాసేపు ఆగి, ఓకే ఎందుకు ఫోన్ చేస్తావు ఇప్పుడు చెప్పు అన్నాను. అప్పుడు 2 గంటల క్రితం అప్డేట్ ఇచ్చాడు తనకు నాకు. సో నేనేమనుకున్నాను, 2 రోజుల క్రితం అప్డేట్ నా దగ్గర లేటెస్ట్ అప్డేట్ ఉందని చెప్పేసి నేను చెప్పడానికి ప్రయత్నించాను. అతను ఏమనుకునేవాడు, ఇక వీడికి చెప్పినా వేస్ట్, వినేటట్టు లేడు అని చెప్పేసి సరే అని చెప్పి ఫోన్ పెట్టేసేవాడు. మనందరికీ ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్పేదానికి వినడానికి ఓపిక ఉండదు. మనకు తెలుసు, మనమే చెప్పాలి, లేకపోతే మనమే మాట్లాడాలి. వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నా, మన పక్క నుండి మాట్లాడుతున్నా కూడా వినడానికి ఎవరికి ఓపిక ఉండదు. వాళ్ళు మాట్లాడినంతసేపు మనం ఏం మాట్లాడాలా, ఏం రిప్లై ఇవ్వాలా అనే మన బుర్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు కంప్లీట్ చేసే వరకు వెయిట్ చేస్తాం, కానీ చాలాసార్లు వాళ్ళని మధ్యలో ఆపి మళ్ళీ మనం సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే మన లిజనింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో విన్నప్పుడు మాత్రమే మనకి లెర్నింగ్ అనేది ఉంటుంది, నేర్చుకోగలము. కానీ ఉత్సాహంగా మనమే మాట్లాడాలి, మనమే రిప్లై ఇవ్వాలని చెప్పి మైండ్ సెట్తో ఉన్నప్పుడు లెర్నింగ్ అనేది ఉండదండి. సో ఇదంతా జరుగుతుందా మనకి? ఎనీబడి కెన్ ఫీల్ ఇట్, రియలేట్ ఇట్. చేస్తామా మనం ఇది? రైట్? కొంతమంది తలుపుతున్నారు కానీ చాలామంది ఆలోచిస్తున్నారు. ఎస్, ప్రతి ఒక్కరికి నేచురల్గా జరిగిపోతుందండి. మనకి చిన్నప్పటి నుంచి ఇంట్లో చెప్తుంటారు, మాట్లాడు అని పేరెంట్స్ వెనక నుంచి పుష్ చేస్తుంటారు. ఎవరన్నా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వరా, సమాధానం చెప్పురా అని చెప్పి మనం పుష్ చేస్తూ ఉంటాం కదా.
సో అందుకే మనకు అది అలవాటు అయిపోయింది. ఎదుటి వాళ్ళు మాట్లాడక ముందే మనమే చెప్పేయాలని ఒక ఆతృత మనందరిలో ఉంటుందండి. సో దట్ ఈస్ కాల్డ్ యూనో ప్లే ఫూలిష్. అంటే మనకు తెలియదు అనుకున్నప్పుడు మనకు నేర్చుకునే అవకాశం ఉంటుంది. నాకు తెలుసు అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మనకి చెప్పకపోవచ్చు. ఇదంతా బాగానే ఉంది. మరి అన్లెర్నింగ్ టాపిక్ ఏంటి? ఎందుకు అన్లెర్నింగ్ అంటే ఎస్, అప్డేట్ అయిపోతుండాలి. మన సెల్ ఫోన్లు అప్డేట్ చేసుకుంటాం, సెల్ ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటూ పోతాం, వర్షన్లు వస్తాయి. ఐఫోన్ 15, 16, 17 అని చెప్పి సంవత్సరానికి ఒక కొత్త వర్షన్ వస్తుంది. చాలామంది మారుస్తూ ఉంటారు. ఐఫోన్ కాకపోతే శాంసంగ్, కాకపోతే ఇంకొక ఫోను. మనం బట్టలు అప్గ్రేడ్ చేసుకుంటాం, కార్లు అప్గ్రేడ్ చేసుకుంటాం, బైక్లు అప్గ్రేడ్ చేసుకుంటాం, ఇళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. కానీ సార్ ఈ అవకాశం మరొకసారి నాలెడ్జ్ చెప్పండి సార్. సార్ సార్ ఏదండి? ఇప్పుడు కనిపించేదా? మ్యూట్లో ఉన్నారు సత్యనారాయణ గారు. సార్ సార్ ఇప్పుడు కనిపించే స్లైడ్ గురించి అంటున్నారు. అదే సార్, నేర్చుకోవడానికి నాకు తెలియనిది అన్నప్పుడు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును, తెలుసు అన్నప్పుడు డైలాగ్ చెప్పారు సార్. తెలుసున్నప్పుడు డైలాగ్ చెప్పానా? అంటే ఒక కొటేషన్ లాగా వచ్చింది సార్. నాకు తెలియదు అన్నప్పుడు నేర్చుకోవడానికి అవకాశం అవకాశం ఉంటుంది. అంతేనండి. తెలియదు అన్నప్పుడు తెలుసుకుంటాము, తెలుసు అన్నప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పినా కూడా మనం వినడానికి రెడీగా ఉండం కదా. రైట్. మళ్ళీ మీకు రికార్డింగ్ వస్తుంది, చూసుకోవచ్చు, వినొచ్చు చాలాసార్లు, నో ప్రాబ్లం. రైట్. సో జీవితంలో అన్ని రంగాల్లో సంభవించే పరివర్తనకు మనం కొనసాగించాలంటే కొత్త వాటికి చోటు కల్పించడానికి పాత ఆపరేటింగ్ సిస్టమ్లని, మనం నేర్చుకున్న విషయాల్ని వదిలేయాలి. అటువంటప్పుడు మాత్రమే కొత్త దానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మన భారతదేశంలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? అందరూ చాట్లో పెట్టండి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో? అందరికీ తెలిసిన క్వశ్చన్ ఏ ఉంటుంది, చదువుకున్నా చదువుకోకపోయినా, ఇప్పుడు చదువుకున్నా 20 ఏళ్ళ కింద చదువుకున్నా. ఓకే, సూపర్. ఎక్సలెంట్. 28, 29, 28, 30, 29, 28, 29, 29, 28, 29, 28, 28. యా, ఎందుకంటే సమాధానం ఒకటే రావాలి కదా. 28, 29, 30. నేను చదువుకున్న రోజుల్లో 25 ఉన్నాయి. రైట్. మరి ఎందుకు డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి? ఎస్, 30 అన్నారు ఎవరు? నవీన్ కుమార్ గారు. వై యూ థింక్ ఇట్ ఈస్ 30? వై యు ఆర్ యూనిక్, స్పెషల్? సార్ మిస్టేక్ అండి, అది నేను 30 అస్సాంలో గొడవలు అయినాయి కదా అప్పటిదని అనుకున్నాను 30 అన్నాను. కానీ 28 ఉండేను, తెలంగాణ వచ్చిన తర్వాత 29 అయినా అని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుని పంపించాను. ఓకే, 29. మరి కొంతమంది 28 అంటున్నారు, ఎందుకండి? అనూష గారు 28 అని చెప్పారు, ఎందుకు? అనూష గారు ఉన్నారా? శరత్ బాబు గారు ఎస్, 28 అని చెప్పిన వాళ్ళని సార్ ఆన్సర్ బండి చేయండి. మీద ఉన్నా సార్. సార్ నేను అప్పుడు నేను చదువుకుంటే 26 అలా ఉండేది సార్. తర్వాత కొంచెం పెరుగుంటాయి ఏమని 28 అని చెప్పారు సార్. ఎగ్జాక్ట్ ఓకే, ఓ రాయేసి చూసారు. అంతే సార్. అప్పుడు అంటే ఇప్పుడు 2 స్టేట్స్ పెరుగుంటాయి ఏమని ఆ ఉద్దేశంలో చెప్పాను సార్. ఓకే, ఓకే, ఆల్ రైట్. షకీర్ అహ్మద్ గారు, వై 28? అనూష గారు చెప్తారా వై 28? అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్లో ఉన్నారు. అన్మ్యూట్ ఆప్షన్ లేదా? ఎస్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు స్టేట్ గా తీసేశారు కదా, సో 28 యూనియన్ జమ్మూ అండ్ టెరిటరీ. కాశ్మీర్. ఓకే, ఇంతకుముందు 29 ఉండేవి, ఒక రాష్ట్రాన్ని జమ్మూ అండ్ తగ్గించి ఇప్పుడు 28 చేశారు. రైట్. సో మరి అందరూ 29 అనుకున్నారు, కానీ ఇప్పుడు 28 ఉన్నాయని మీరు అంటున్నారు. 29 రైటా రాంగా అండి? అనుష గారు 29 రైటా రాంగా? ఐ థింక్ ఇట్స్ రాంగ్ సార్. 28. ఇట్స్ రాంగ్ టుడే, బట్ ఇట్ వాజ్ రాంగ్ 1 year ago or 2 years ago or 5 years ago, ఐ డోంట్ నో. రైట్. ఎస్ సార్. కొంతమంది ఇంకా 29 దగ్గరే ఉండిపోయారు, మీరు అప్డేట్ అయ్యారు 28కి. ఇలాంటి చిన్న చిన్న విషయం అండి, మనకు చాలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మనకు తెలుసు, కరెక్టే అనుకుంటాం, కానీ విషయం మారిపోతూ ఉంది, అప్డేట్ అయిపోతూ ఉంటే మనం అప్డేట్ అవ్వాలి దాంతోపాటు. సో మరి ట్రైనర్, ఇది ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ కదా, మరి ట్రైనర్స్కి ఈ అన్లెర్నింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అన్లెర్నింగ్ మనకేంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆలోచనలు, మనం ఇక్కడికి వచ్చే ముందే ఎన్నో నాలెడ్జ్, ఒక ఎక్స్పీరియన్స్తో వస్తాం. అందరూ అద్భుతంగా నేర్చుకున్నారని చెప్పా కదా, ఆ అనుభవంతో అందరూ ఇక్కడికి వస్తుంటారండి. అట్లాగే ఈరోజు మీరు చేసే పనులు, ఇందాక కొంతమంది చెప్పారు, నేను నా బిజినెస్ చేయడానికి వచ్చాను, ప్రొఫెషన్లో ఇంకా ఇంప్రూవ్ కావడానికి వచ్చాను. అప్డేట్ అంటే ఈ రోజు మనం చేసే పని అంతగా ఎఫెక్ట్ ఇవ్వట్లేదు, రిజల్ట్ ఇవ్వట్లేదు, కానీ దాన్ని
ఇంకొంచెం బెటర్గా చేసుకునే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. అట్లాగే ఓపెన్ మైండెడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రైనర్కి ప్రతి ఒక్కరికి కూడా ఓపెన్ మైండెడ్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. కొంచెం చూసింది చూసినట్టు చెప్పడం కాదు, కొంచెం మనం క్రియేటివిటీ యూజ్ చేయడం, రైట్? అలాగే ఇన్నోవేషన్, ఏదో ఒక దాని కొత్తదనాన్ని కనిపెడుతూ ఉండాలి, కొత్త విషయాల్ని మన అనుభవాల్ని జోడిస్తూ చెప్తే అప్పుడు బాగుంటుంది. అట్లాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మార్పుకి మనం అలవాటు పడాలి. చాలా ముఖ్యమైనదంటే చాలామందికి కూడా ఈ 30 రోజులు రోజు సాయంత్రం ఇంటికి వచ్చి 8 గంటలకి టీవీ ఈ ల్యాప్టాప్ ముందో మన ఫోన్ ముందో కూర్చుని ఈ సెషన్ వినడం కూడా చాలా పెద్ద మార్పు. అందరూ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు. రోజు ఇంటికి రాగానే చాలామంది సోఫాలో కూర్చొని రిమోట్ పట్టుకుని కూర్చుని సరదాగా కాఫీ తాగుతూ మాట్లాడుతూ కూర్చోవచ్చు, లేకపోతే ల్యాప్టాప్ ముందు పెట్టుకుని ఏదో పని చేసుకోవచ్చు, రైట్? అలాంటి మార్పులకి, చేంజెస్కి కావాలి ఇనర్షియా. మనందరి జడత్వం ఉంటుంది, అది పోవాలంటే ఇదంతా ఉండాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలన్నా, ఇప్పుడున్న ప్రపంచం సమాజంతో పోటీ పడాలన్నా కూడా అన్లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. అన్లెర్నింగ్ అంటే మనకు తెలిసిన విషయాన్ని, అంటే 29ని మరిచిపోయి ఇప్పుడు 28 అని గుర్తిస్తే దట్ ఈస్ కాల్డ్ అన్లెర్నింగ్. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? బ్రూస్లీ సార్. బ్రూస్లీ. బ్రూస్లీ ఎవరండి? కరాటే ఫైటర్, మార్షల్ ఆర్ట్స్, రైట్? అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ పర్సన్, రైట్? సో అలాంటి వ్యక్తి ఒక అద్భుతమైన స్పీకర్ కూడా, ఒక అద్భుతమైన విషయాన్ని తను నేర్పించేవాడు. ఎంటీ యువర్ కప్ అనే ఒక అద్భుతమైన స్టోరీ చెప్పేవాడంటే, ఎంటీ యువర్ కప్. ఇప్పుడు జపాన్లో మన దగ్గర స్పిరిచువల్ గురుస్ ఎలాగుంటే వాళ్ళ దగ్గర జెన్ గురుస్ అంటారు. జెన్ గురుస్. ఒక వ్యక్తి, ఒక చాలా సాధారణ వ్యక్తి, ఒక మామూలుగా ఉన్న వ్యక్తి చాలా కొద్ది సమయంలో ఒక అద్భుతమైన గురువుగా మారాడు. అక్కడ ఎంతోమంది ప్రజలు ఆయన ఆరాధిస్తుంటారు. ఆయన ఒక ఆశ్రమం స్థాపించాడు. ఎప్పుడు అందరూ కూడా ఆశ్రమానికి వెళ్ళి ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. ఇదంతా గమనిస్తున్న ఒక ప్రొఫెసర్ గారికి అనుమానం వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి నేను చూస్తున్నాను, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, చాలా చాలా నార్మల్ వ్యక్తి, అందరిలాగానే ఉండేవాడు, కానీ సడన్గా ఏంటి ఇంత మార్పు వచ్చింది, ఇంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, ఎలా గురువు ఎలా అయిపోయాడు అని తెలుసుకోవాలని ఒక కుతూహలం అతనికి కనిపించింది. ఒకరోజు ఆ ప్రొఫెసర్ గారు ఇంటి ముందు నుంచి ఆ గురువు గారు నడుచుకుంటూ వెళ్తే ప్రొఫెసర్ గారు బయటకు వచ్చి అడుగుతారు అదే ప్రశ్నని, ఎలా మారిపోయారు మీరు ఇంత త్వరగా, మొన్నటిదాకా మామూలుగానే ఉన్నారు కదా అనే ప్రశ్న అడిగినప్పుడు గురువు గారు అంటారు, నాతో పాటు ఆశ్రమానికి వస్తారా అని అడుగుతారు. సరే అంటారు. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు, ఆశ్రమానికి వెళ్తారు. తను ఒక రూమ్లో కూర్చోబెట్టి గురువు గారు ప్రొఫెసర్ గారు అడుగుతారు, టీ తాగుతారా అంటే సరే అంటారు. అన్నప్పుడు మన గురువు గారు వెళ్ళి మంచి ఒక కెటిల్ నిండా టీ పట్టుకొని వస్తారండి. ఒక కెటిల్ నిండా టీ పట్టుకొస్తారు, మంచి ఇలాంటి ఒక కప్పు సాసర్ తీసుకొచ్చేసి ఆ కెటిల్ ద్వారా ఆ సాసర్లో కప్పులో టీ పోయడం ప్రారంభిస్తారు. కప్పు నిండిపోయిన తర్వాత అది స్పిల్ అయిపోయి సాసర్లోకి వెళ్ళిపోతుంది. సాసర్ కూడా నిండిపోయింది. నిండిపోయిన తర్వాత ఏమవుతుంది, నీళ్లు కింద పడడం ప్రారంభిస్తాయి. దాని తర్వాత ఏం జరుగుతుంది, అలా అలా ప్రొఫెసర్ గారి కాళ్ళ దగ్గరికి కూడా నీళ్లు పోతూ ఉంటాయి. అలా పోతున్నప్పుడు అప్పటిదాకా చూస్తున్న ప్రొఫెసర్ టక్కున లేచి, ఏంటి ఏం జరుగుతుంది, అది ఎప్పుడో నిండిపోయింది కదా, ఇంకా నీళ్లు పోస్తున్నావేంటి అని చెప్పేసి కోపంగా అడుగుతాడు. అడిగినప్పుడు అప్పుడు ఆ గురువుగారు ఆపేసి ఆ కెటిల్ పక్కన పెట్టి నవ్వుతూ ఉంటారు. ఆల్రెడీ కోపంగా ఉన్నారు ప్రొఫెసర్, ఏంది ఇంకా నవ్వుతున్నావేంటి అంటే, ఎస్, మీరు ఆశ్రమంలోకి అడుగుపెట్టినప్పుడు మీ మనస్సు నిండా ఎన్నో ఆలోచనలతో వచ్చారు. నేను ఎందుకు ఎలా మారిపోయానా అని చెప్పేసి మీలో చాలా క్యాలిక్యులేషన్స్ నడుస్తుంటాయి లోపల. అవన్నీ ఉన్నప్పుడు నేను ఎన్ని చెప్పినా కూడా మీ బుర్రలోకి ఎక్కవు. కప్పు ఖాళీగా ఉన్నంతసేపే అందులో మనం ఏమైనా పోగలము. టీ అయినా, కాఫీ అయినా, పాలైనా, వాటర్ అయినా. కప్పు నిండిపోయిన తర్వాత ఎంత పోసినా పోతుందా లోపలికి? పోతుందండి? సో అందుకే కప్పు ఖాళీగా ఉంచుకోవాలి. ఎంటీ యువర్ కప్. మనం ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలంటే కప్పు ఖాళీ చేసుకోవాలి. అంటే పాత విషయాన్ని పక్కన పెట్టాలి, మనకు తెలిసిన విషయాన్ని పక్కన పెట్టాలి, అన్లెర్నింగ్. కానీ ఎప్పుడైతే ఈ బుర్రలో నిండుగా అదే విషయాలు ఇలా తిరుగుతూ ఉన్నాయో, మనకు తెలిసిన విషయాన్నే చెప్దామా, లేకపోతే వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్తూనే ఉంటారు కానీ బుర్రలోకి ఎక్కవు. అంటారు కదా, ఈ చెవిలోకి వచ్చి, ఇంతకుముందు చెప్పేవాళ్ళు, ఈ చెవిలోకి వచ్చి ఈ చెవిలోకి కొంతమందికి చెవి లోపల కూడా పోదు, ఇలా వెనక్కి రిఫ్లెక్షన్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినిపించదు. సో మనం నేర్చుకోవాలంటే కంపల్సరీ కూడా అన్లెర్నింగ్ కావాలి. కప్పు ఖాళీగా ఉంచుకోవడం అంటాం, అదే ఎంప్టీ యువర్ కప్. అప్పుడు మాత్రమే మనకి బుర్రలోకి ఏదైనా చెప్పే విషయాలు ఎక్కుతాయి, రైట్? సో
ఇక్కడ ఒక చిన్న పిక్చర్ కనిపిస్తుంది, కేవలం ఒక 10 సెకండ్లు మాత్రమే చూపిస్తాను మీకు. అది చూసిన తర్వాత నేను ప్రశ్న అడుగుతానండి, జాగ్రత్తగా చూడండి. ఒక 3 యారోస్ ఉన్నాయి, 1 2 3. ఓకే, టైం అయిపోయింది. ఎస్, చెప్పండి. ఆన్సర్ చార్ట్లో పెట్టండి. యారో 1 పెద్దదా, 2 పెద్దదా, 3 పెద్దదా? 3 సేమ్ సార్. శ్రీనివాస్ గారు 3 సేమ్ అంటున్నారా? అవును సార్. అది ఎలా అవుతుందండి? అంటే వింగ్స్ ఇక్కడ ఉన్నాయి కదా సార్, వింగ్స్ సేమ్ చేస్తే వస్తుంది సార్ అది. అవునా? యా. సో బాణం శ్రీనివాస్ గుర్తు గారు లేని 1 సార్, అంటున్నారు. యారో మార్కు లేని సార్. యారో మార్కు లేనిది పెద్దదా? ఎస్ సార్. ఓకే, ఇంకా ఇంకా ఎవరైనా ఏది పెద్దది అనుకుంటున్నారు మీరు? 3 సేమ్ సార్. 3 సేమ్. ముందు అనిపించిందా, శ్రీనివాస్ గారు చెప్పిన తర్వాత అనిపించిందా? విజయ్ కుమార్ గారు 2 పెద్దది అంటున్నారు. 3 డిఫరెంట్ యాంగిల్లో పేస్ట్ చేశారు కాబట్టి 3 సేమే సార్. 3 సేమ్. అంటే మీరు ఏ యాంగిల్లో అడుగుతున్నారు సార్? పెద్దదా అని అంటే మీరు అడిగాను అంతే, అడిగేది లెంత్ అంటే ఏ లెంత్ ఎక్కువ అని యాంగిల్లో? అడిగాను అంతే. యా, 3 లెంత్ సేమ్. ఎక్కువ. ఓకే. కానీ మన పర్సెప్షన్, మనం ఎప్పుడు కూడా మనం చూసేది, ఎందుకంటే ఇక్కడ ఇలా 2 అవుట్వర్డ్ ఉన్నాయి కదా యారోకి, అది చూడగానే మనకి జనరల్గా పెద్ద అనిపిస్తుంది. మన పర్సెప్షన్ మనల్ని అలా తయారు చేస్తుంది. ఎందుకంటే మనకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ మనల్ని వెంటనే ఆ డెసిషన్ తీసుకునేట్లు చేస్తుంది. అఫ్ కోర్స్ ఇక్కడ చాలా మంది స్మార్ట్ పీపుల్ ఉన్నారు కాబట్టి వెంటనే ఎస్ 3 సమానం అన్నారు. కానీ చాలా వరకు కూడా చాలా మంది కూడా మధ్యలోది పెద్దదని చెప్పేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మోర్ దెన్ 50% ఆఫ్ ద పీపుల్ సెకండ్ది పెద్దని చెప్తారు. సో ఎస్, మనం టక్కున ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాం. మన పాత అనుభవం అనేది అక్కడ తీసుకొస్తుందండి. రైట్? మరి ఇదంతా బాగానే ఉంది, అన్లెర్నింగ్ ఇవన్నీ బాగానే మాట్లాడుతున్నాం కదా, మరి ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎస్, మనందరికీ కూడా ఏదో ఒక భయం ఉంటుంది. కొత్తగా కొన్ని విషయాలు నేర్చుకోవాలి, నాకు స్టేజ్ ఫియర్ పోద్దా, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయా, ఇవన్నీ కూడా మనకు ఆలోచనలు వస్తుంటాయి. ఈజ్ ఇట్ పాసిబుల్, ఈజ్ ఇట్ ప్రాక్టికల్, అవుద్దా కాదా? రైట్? సో ఆ డౌట్ ఉన్నంతకాలం మనం ఏమీ నేర్చుకోలేము. ఆ ఫియర్ అనేది మనలో ఉంటుంది. ఎస్, మరి ఆ ఫియర్ ఉంటే మనం ఎలా చేస్తాం, ఏం చేస్తాం? ఫియర్ ఉంటే చాలా మనకు ప్రాబ్లం. అలాగే ఈగో, ఓల్డ్ హ్యాబిట్స్, మన అలవాట్లు, మన ఈగో మనకి అడ్డొస్తుంది. రైట్? కొంతమంది ఇలాంటి ప్రోగ్రామ్ చాలా జాయిన్ అవుతుంటారు, వింటుంటారు, ఎక్కడికి వెళ్తుంటారు, వస్తుంటారు, కానీ ఏది నేర్చుకోరు. సో అటువంటప్పుడు పెద్ద ఉపయోగం ఉండదండి. కేవలం ఒక సినిమా చూసినట్టు చూసిపోతే ఉపయోగం ఉండదు. సో ఇక్కడ నేర్చుకోవడానికి ఏదైనా వచ్చినప్పుడు ఉపయోగం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ని మీరు యూస్ చేసుకోవాలి. మన ఈగో, మన అహం మనకు అడ్డొస్తుంది. ఏంటి నేర్పించడం ఏంటి, నేను అసైన్మెంట్ చేయడం ఏంటి, నేను పెద్దోడిని, నేను రిటైర్డ్ అయ్యాను, నేను టీచర్ని, నేను పిల్లలకు అసైన్మెంట్లు ఇస్తుంటాను, ఇలాంటివన్నీ కూడా మనల్ని ఆపుతూ ఉంటాయి. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది, కోరిక దేవుణ్ణి నమ్మేలా చేస్తుంది, బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది, కానీ ధైర్యం మాత్రమే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది అంటారు. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఆ ఫియర్ అనేది తీసేయాలి, ఆ అహం అనేది తొలగించుకోకపోతేనే మనకు లెర్నింగ్ అనేది పాసిబుల్. అట్లాగే లేజినెస్, రైట్, ఇనర్షియా, జడత్వం ఉంటుంది. అసైన్మెంట్స్ ఇస్తారు, రోజు ఒక అసైన్మెంట్ ఇస్తారు, కొంతమంది వారం రోజుల దాకా ముట్టుకోరు, అందరూ చేస్తారుగా చూద్దాంలే, వారం తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకుంటారు. అటువంటిప్పుడు ఎఫెక్ట్ ఉండదండి. అండ్ టేక్ ఇట్ అస్ అ ఛాలెంజ్. మన నమ్మకాలని పక్కన పెట్టండి. ఇవన్నీ కూడా మన పాత నమ్మకాలని మనకు అన్ని పక్కన పెడితే కానీ కొత్తగా లెర్నింగ్ అనేది పాసిబుల్ కాదు. అండ్ ఈ ప్రోగ్రాంలో మీరు ఎందుకు జాయిన్ అయ్యారో దాని ఒక ఛాలెంజ్ లాగా యాక్సెప్ట్ చేసి మీరు తీసుకుంటే అప్పుడు లెర్నింగ్ ఈజ్ పాసిబుల్. అదర్వైజ్ ఎక్కడ గీసిన గొంగళ అక్కడగా నట్టుందండి. అండ్ ఇది ఒక చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, అద్భుతమైన కాన్సెప్ట్. నాకు అన్నిటికంటే చాలా బాగా నచ్చే కాన్సెప్ట్ ఇది. ఎవరైనా ఒక హ్యాండ్ రేస్ చేసి సెంటర్లో మీకు ఏం కనిపిస్తుంది చదువుతారు? ఎనీ 1 పర్సన్ హ్యాండ్ రైస్. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారండి, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారనుకున్నాను. ఇక్కడ ఎవరు స్టూడెంట్స్ కనిపించట్లేదు, నాకు హ్యాండ్ రైస్ చేయట్లేదు ఎవరు. ఎస్ శ్రీనివాసులు గారు. థింగ్స్ ఐ కెన్ కంట్రోల్. థింగ్స్ ఐ కెన్ కంట్రోల్. ఓకే, సో మీరు ఏమేమి కంట్రోల్ చేస్తారండి శ్రీనివాసులు గారు? మీరు ఏమేమి కంట్రోల్ చేస్తారు? సార్ మన కంట్రోల్లో ఉన్నది టైం, ఓకే, మనీ, ఓకే, లైఫ్ బ్యాలెన్సింగ్. లైఫ్ బ్యాలెన్సింగ్. రాఘవేంద్రరావు గారు మీరేం కంట్రోల్ చేస్తారు? రాఘవేంద్ర గారు, సారీ, డాక్టర్ రాఘవేందర్. అప్డేటెడ్ వర్షన్ ఇన్ఫ్లుయెన్స్ అవుదాం అనుకున్నాను సార్. మీరు కంట్రోల్ అక్కడే ఉండండి, ఇన్ఫ్లుయెన్స్ దాకా వెళ్ళిపోకండి. మీరు ఏమేమి కంట్రోల్ చేస్తారు క్వశ్చన్?
ఓకే, మనం తెలియంది నేర్చుకోనికి ట్రై చేస్తాను సార్. ఓకే, ఆల్ రైట్. జాహ్నవి గారు, థ్యాంక్ యూ అండి. రాఘవేంద్ర గారు, సార్ గుడ్ ఈవినింగ్ ఎస్ సార్. యాజ్ ఏ చెప్పండి. స్టూడెంట్ ఎంజాయ్ని, టైంని, స్లీప్ని కంట్రోల్ చేస్తుంది. స్టూడెంట్ని, ఎంజాయ్ని, స్లీప్ని కంట్రోల్ చేస్తారా? యాజ్ ఏ స్టూడెంట్గా. యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగా స్టూడెంట్ పక్కన పెట్టండి కాసేపు. ఒక మనిషిగా ఏమేం కంట్రోల్ చేస్తారు మీరు? మనీ. మనీ, ఓకే, ఆల్ రైట్, టైం. ఓకే. సో నేను అనుకున్నాను మీ అందరూ చెప్తారు మా పేరెంట్స్ని కంట్రోల్ చేస్తాను, మా వైఫ్ని కంట్రోల్ చేస్తాను, మా హస్బెండ్ని కంట్రోల్ చేస్తాను, మా పక్కింటి వాళ్ళని కంట్రోల్ చేస్తాను, మా బాస్ని కంట్రోల్ చేస్తాను, రోడ్డు మీద ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తాను, వెదర్ని కంట్రోల్ చేస్తాను అనుకుని చెప్తారేమో అనుకున్నాను. రైట్, అందరూ ఏమంటున్నారు? నేను, నా మైండ్, నా మనీ, నా ఎర్నింగ్, నా లెర్నింగ్, ఇంతవరకే ఆగిపోతున్నారు. అవన్నీ కంట్రోల్ చేయగలమా మనం నిజంగా? కెన్ వి కంట్రోల్ ఆల్ దట్ స్టఫ్? రిమోట్ కంట్రోల్, టీవీస్ రిమోట్ కంట్రోల్. కంట్రోల్, టీవీ కంట్రోల్, అంతే. టీవీస్ని మాత్రమే కంట్రోల్ చేయగలము, అంతకుమించి పెద్దగా మనం కంట్రోల్ చేసేది ఏం లేదు. అది కూడా మన చేతికి వస్తే. ఎగ్జాక్ట్లీ. ఎంతమంది ఇళ్లలో రిమోట్ గురించి గొడవలు జరుగుతుంటాయి, రైట్? సో ఆ రిమోట్ కూడా మన దగ్గరికి వస్తేనే కంట్రోల్. అలా అది రావాలంటే కూడా మన కంట్రోల్ లేదు, రైట్? చూడండి, మై యాటిట్యూడ్, మై యాక్షన్స్, మై బిహేవియర్, వాట్ ఐ ఈట్, హూ ఐ ఫాలో, హూ ఐ అన్ఫాలో, హౌ ఐ రియాక్ట్, ద పర్సనల్ బౌండరీస్, హౌ ఐ స్పీక్. కేవలం మన గురించి, మన ఇమోషన్స్, వీటి గురించి మాత్రమే. అది కూడా చాలామంది మన ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోలేము. మన ఎమోషన్ని కంట్రోల్ చేయడం, ఎదుటి వాళ్ళ మీద అరవడం కానీ, కొట్టడం కానీ, సూసైడ్ కానీ, ఇవన్నీ కూడా మన ఇమోషన్స్. అది కూడా చాలా కష్టమేనండి. ఇక్కడ బయట కనిపించేది ఏంటి? అవుటర్ సర్కిల్, థింగ్స్ దట్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ మై కంట్రోల్. ఎస్, షకీర్ అహ్మద్ గారు. థింగ్స్ అవుట్ సైడ్ యువర్ కంట్రోల్. షకీర్ గారు ఉన్నారా? ఓకే, సార్ అది చేస్తున్నట్టారు. యా, నవీన్ గారు. అదర్ పీపుల్ మైండ్ సెట్ని కంట్రోల్ చేయడం అనేది మన చేతిలో లేనిది. అది మన చేతిలో మన లేనిది, ఓకే, ఎస్. ఇంకా ఇంకా టైం అనేది ఇట్స్ నాట్ కంట్రోల్ బై అస్. ఓకే, నేచర్ ఎస్. డిజాస్టర్స్. ఏంటి సార్? అంతే. నేచర్ డిజాస్టర్స్. నేచురల్ డిజాస్టర్ మనం కంట్రోల్ చేయలేము, రైట్? యా, రామయ్య గారు మీరు ఏమని చెప్తారా? సార్ చెప్తాను సార్. చెప్పండి, ఏమేమి కంట్రోల్ చేయలేరు మనం? మన చేతిలో కంట్రోల్ లేని ఏమున్నాయి? మనకు సంబంధం లేనివి మనకు సంబంధం ఉన్నాయని పబ్లిక్ అనుకుంటారు కదా, వాటిని కంట్రోల్ చేయలేము సార్. అవి ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ. ఎగ్జాంపుల్స్. సార్, యా సార్ వాయిస్. ఓకే, నో ప్రాబ్లం. సో టైం తక్కువగా ఉంది కాబట్టి నేను వెళ్తాను. సో జనరల్గా ట్రాఫిక్, వెదర్, పక్క వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ యాక్షన్స్ మన చేతిలో ఉండవు, వాళ్ళ ఇమోషన్స్ మన చేతిలో ఉండదు, వాళ్ళ రెస్పాన్స్ మన చేతిలో ఉండదు, వాళ్ళు తిడతారా కొడతారా మన చేతిలో ఉండదు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మన వర్రీ అంతా దాని గురించే. ఈరోజు ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా ఉదయం నుంచి సాయంత్రం దాకా ట్రాఫిక్ గురించి ఆలోచిస్తాం. మార్నింగ్ ఫుల్ ట్రాఫిక్ ఉండే, ఆఫీస్కి లేట్ అయింది, కాలేజీకి లేట్ అయింది, అయిపోయింది ఏదో అయిపోయింది, కానీ రోజు మొత్తం దాని గురించి ఆలోచన. వర్షం పడిందని బాధ, ఎండ ఎక్కువైందని బాధ, పక్కవాడు ఇలా అన్నాడని బాధ. సో మనం మొత్తం మెజారిటీ ఆఫ్ ద టైం మనం అంతా కూడా మన కంట్రోల్లో లేని విషయాల మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. కానీ యాజ్ ఎ ట్రైనర్, యాజ్ ఎ స్పీకర్, మనము ఈ సెంట్రల్ సర్కిల్ మీద ఫోకస్ చేయాలి. థింగ్స్ ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్. ఎదుటి వాళ్లను ప్రభావితం చేయడం ఎలా? స్వర్ణ గారు చెప్పండి, ఎలా ప్రభావితం చేస్తాం మన ఎదుటి వాళ్ళని, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం? నమస్తే సార్. నమస్తే అండి. అది తెలుసుకోవడానికి కదా సార్ నేను ఇక్కడికి వచ్చాను. అయ్యో, మీకు తెలిసింది చెప్పండి. మీరు అనుభవంతో, మీ జీవిత అనుభవంతో మాకు నేర్పించాలి. మేము నేర్చుకోవడానికి వచ్చాం. ట్రైనర్ ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నేను వచ్చిన ప్రతి సెషన్లో కూడా ఏదో ఒకటి నేర్చుకుని వెళ్తాను. ఎందుకంటే ఇంతమంది అనుభవం ముందు నాదెంతండి. ఎస్, ఎలా ప్రభావితం చేస్తాం, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం ఎదుటి వాళ్ళని? అంటే మనం మాట్లాడే దాన్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. మాట్లాడేదాన్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. అప్పల్ రాజు గారు మీరు చెప్పండి. థ్యాంక్ యూ స్వర్ణ గారు. థ్యాంక్ యూ. అప్పల్ రాజు గారు. సార్ నమస్తే అండి. నమస్తే.
ఎదుటి పర్సన్కి ఏమి కావాలో తెలుసుకొని మాట్లాడితే వాళ్ళు మనకు ప్రభావితం అవుతారు కదా సార్. అంతే అంటారా? కాదంటారా సార్? అయ్యో, అడుగుతున్నాను అంతే. నేను అంతే కాదని సార్. అనలేదు. ఒక బిజినెస్ మ్యాన్ కి బిజినెస్ ఏ విధంగా చేయాలని చెప్తే వాళ్ళు మనకి ప్రభావితం అవుతారు. ఒక ప్రభావితం అవుతారు. ఒక డబ్బు సంపాదించాలని వాళ్ళకి డబ్బు ఏ మ్మ్. విధంగా సంపాదిస్తే మ్మ్. చెప్పగలుగుతున్నాము మనం, వాళ్ళు మనకు ప్రభావితం అవుతారు. వండర్ఫుల్. ఉదాహరణకి ఒక లెక్చరర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కి ఏ విధంగా చెప్తే వాళ్ళు వింటారు అనే ఆలోచన మనం చెప్తే మనకి ప్రభావితం అవుతారు సార్. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. జాహ్నవి గారు. థ్యాంక్ యూ సార్. మనం జూనియర్స్ ని మోటివేట్ చేయొచ్చు సార్, చదవమని, టైం వేస్ట్ చేయకుండా, ఎంజాయ్ చేయకుండా చదివే టైంలో. మన ఫ్రెండ్స్ ని కూడా మనం మనం చదివితే మన ఫ్రెండ్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చదువుతారు. ఓకే, మనం చదివితే మన ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చదువుతారు. ఓకే, సూపర్. మన ఎస్, ఎక్స్పీరియన్స్ వచ్చి మన ఎదుటి వాళ్ళకి సేవ్ అయినప్పుడు సార్, మన ఎక్స్పీరియన్స్ ఎదుటి వాళ్ళకి సేవ్ అయినప్పుడు అంటే మన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి యూస్ఫుల్ గా ఉన్నప్పుడు. వండర్ఫుల్. ఎస్, షకీర్ అహ్మద్ గారు. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్. సార్ ఎదుటివారి మైండ్ సెట్ ని మార్చినప్పుడు అప్పుడు వాళ్ళని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లు అవుతుంది సార్. ఎట్లా మారుస్తారు? అంటే ఏమైనా మంచి విషయాలు చెప్పడం, ఏదైనా కానీ మంచి విషయాలు చెప్పడం ద్వారా. ఓకే, చెప్పడం, ఏదైనా సిరిచంద్ర గారు. నేర్పించడం. థ్యాంక్ యూ అండి. టైం ఎక్కువగా లేదు కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్తున్నాను. సిరిచంద్ర గారు. ఎస్, చెప్పండి. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎలా ప్రభావితం చేస్తారు ఎదుటి వాళ్ళని? మనం యాక్షన్స్ ద్వారా, వే ఆఫ్ టాకింగ్ ద్వారా అండ్ మన అపియరెన్స్ నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు సార్. వండర్ఫుల్. మన యాక్షన్స్, వే ఆఫ్ టాకింగ్, మన అపియరెన్స్. ఎస్, నవీన్ గారు లాస్ట్. సార్ ఇప్పుడు మేము ఇప్పుడు ఇక్కడికి దేనికోసం వచ్చాము? ఇప్పుడు మేము నేర్చుకోవడానికి వచ్చాము. మీరు మాకు అది చెప్తే మేము మీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతాము. అలాగే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏది ఇష్టమో దాని ప్రకారంగా వెళ్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా అవుతారు. వాళ్ళ వేలో చెప్తే ఎక్కువ అవుతారని అనుకుంటున్నాను నా పద్ధతి. వండర్ఫుల్, థ్యాంక్ యూ అండి. సో అందరూ కరెక్టే. కాకపోతే మనము ఎవరైనా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు, క్వశ్చన్ వచ్చినప్పుడు ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తారా, లేదా తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తాం కదండి, రైట్? మనం యోగా నేర్చుకోవాలంటే యోగా గురువు దగ్గరికి వెళ్తామా, లేకపోతే జిమ్కి వెళ్తామా? అవును. మన హెల్త్ బాగుండాలంటే ఆల్రెడీ ఒక మంచి హెల్తీగా ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్తాం. ఎప్పుడైతే మనము చేసి చూపిస్తామో ఎదుటి వాళ్ళు, అప్పుడు మన దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కేవలం మాటల ద్వారా కదా. కోర్స్ మీరు ఇక్కడికి వచ్చి ఎలా మాట్లాడాలో నేర్చుకోవచ్చు, అద్భుతంగా మాట్లాడడం నేర్చుకోవచ్చు. దాని ద్వారా కేవలం మన మాటలు చెప్పడం ద్వారా అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయితే అది నాకు తెలిసి ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. కానీ మనం చేసి చూపించి అప్పుడు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మనం అందరికీ స్ట్రెస్ ఎలా ఉండకూడదో చెప్పడం చెప్పి మనమే స్ట్రెస్ ఫీల్ అయితే, మనమే టైం ఫాలో అవ్వకుండా అందరికీ ఎలా టైం ఫాలో అవ్వాలని చెప్తే, మనమే హెల్తీగా లేము అందరికీ ఎలా హెల్తీగా ఉండాలని చెప్తే, సో ముందు మనం ఏదైనా మనం పాటించి ఎదుటి వాళ్ళకి చెప్పండి. లేకపోతే ఆల్రెడీ మనకున్న స్కిల్ని, మనకున్న టాలెంట్ని దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. కానీ ఏదో ఒక విషయాన్ని అద్భుతంగా నేర్చుకుని వెళ్ళి మాట్లాడితే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అంటే మేబీ కొంతమంది అవ్వచ్చు, కానీ మీలో ఆ ఎక్స్ప్రెషన్ అనేది రాదు. మనం ఎప్పుడైతే దాన్ని సాధిస్తామో అప్పుడు చెబితేనే దానికి ఒక సాధికారిత అనేది వస్తుంది. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ముందుగా మనల్ని మనం అక్కడ ఆ లెవెల్కి తీసుకెళ్ళిన తర్వాత చెప్తే చాలా బాగుంటుంది. ఎస్, నరేష్ రెడ్డి గారు. ఏదైనా ఒక విషయంలో మనము ఎక్సలెన్స్ అవ్వాలి అంటే విషయ పరిజ్ఞానం సంపాదించిన తర్వాతనే మనం చెప్పే విషయం మీద వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయం గురించి నేర్చుకోవాలనో సాధించాలని చేస్తారు. అంటే కొంతమందికి ఫార్మింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి బిజినెస్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఫ్యాషన్ ఇష్టం ఉంటుంది. ఆయా రంగాల్లో ఎవరైతే విషయ పరిజ్ఞానం ఎక్కువ సంపాదిస్తారో వాళ్ళు మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ మెంట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి అన్లెర్నింగ్ ఎలా చేయాలి? ఇవంతా బాగానే ఉంది కదా, అన్నీ మర్చిపోమంటున్నారు. ఎలా చేస్తాము అన్లెర్నింగ్ అంటే చాలా సింపుల్ అండి. ఒక 3 ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఫస్ట్ వన్, రిఫ్లెక్టివ్ ప్రాక్టీసెస్. అంటే మనల్ని మనం కాసేపు, అంటే స్వామి వివేకానంద గారు చెప్పినట్టు మనలో మనకు తొంగి చూసుకోవడమా ఇన్నర్ జర్నీ అంటారు. కొంతమంది డైరీ రాసుకుంటారు, కొంతమంది మెడిటేషన్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక టెక్నిక్, కొంతమంది ఒక రకంగా ఫాలో అవుతారు. కానీ అట్లీస్ట్ రోజు ఒక 5 to 10 minutes మనతో మనం టైం స్పెండ్ చేసుకోగలగాలి. రోజుకు కనీసం ఒక 5-10 నిమిషాలు మనతో మనం స్పెండ్ చేయాలి. డైరీ రాయడం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఊరికే అలా కూర్చోవడం కావచ్చు.
లేదు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం జరిగింది ఒకసారి రీల్ తిప్పుకోవడం కావచ్చు. అది చేయడం వల్ల మనం ఎక్కడ తప్పులు చేశాము, ఎక్కడ చేయాల్సింది చేయలేదు, ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది. ముందు మనం లెర్నింగ్ కొత్త విషయాలు నేర్చుకోవాలంటే మనం ఎక్కడ తప్పు చేసామో తెలియాలి కదా, ఎక్కడ లోటు ఉందో తెలియాలి కదా. సో ఇది చేయడం వల్ల అసలు ఫస్ట్ మనకి గ్యాప్ ఎక్కడుందో అర్థమైపోతుంది. తర్వాత క్యూరియాసిటీ కొంచెం, అంటే మనం నేర్చుకునే ప్రతి విషయంలో కానీ చేసే ప్రతి విషయంలో కానీ కొంచెం ఉత్సాహం చూపించడం, కొంచెం క్యూరియాసిటీ చూపిస్తే ఆటోమేటిక్గా లెర్నింగ్ అనేది పాసిబుల్. అండ్ అట్లాగే ఫెయిల్యూర్స్, మనందరం తప్పులు చేస్తాం, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సో మానవులుగా ఉన్నాం కాబట్టి తప్పులు చేస్తాం కాబట్టి ఇట్ ఈజ్ ఓకే. ఆ తప్పుల నుంచి నేర్చుకోవడం, యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. ఈ 3 విషయాల మీద మీరు ఫోకస్ చేస్తే అన్లెర్నింగ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే మనం ఏదో ప్రత్యేకంగా కూర్చొని ఈరోజు నేను అన్లెర్న్ చేసుకుంటానని చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే పనులతోనే ఆటోమేటిక్గా అన్లెర్నింగ్ అనేది అవుతూ ఉంటుంది, రైట్? సో ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ముఖ్యంగా 3 విషయాలు: లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్. రీలెర్న్ గురించి ఇప్పటిదాకా నేను మాట్లాడలేదు, ఐ క్విక్లీ సమ్మరైజ్. లెర్నింగ్ అంటే అక్వైరింగ్ నాలెడ్జ్. మనం చిన్నప్పటి నుంచి ఇందాక చెప్పిన ఎన్నో రకాలుగా నేర్చుకుంటూనే ఉన్నాము. ప్రతిరోజు కూడా మనం చూసే, మన కళ్ళతో చూసే ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, మన స్మెల్ ద్వారా నేర్చుకుంటాం, వినడం ద్వారా నేర్చుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఆటోమేటిక్ మన సెన్సెస్ ద్వారా మనం రోజు నేర్చుకుంటూనే ఉన్నాము. సో అన్లెర్నింగ్ అంటే డిస్కార్డ్, అవసరం లేని దాన్ని పక్కన పడేయడము, పాత విషయాన్ని పక్కన పడేయడము, మర్చిపోవడం. దెన్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు రీలెర్న్. మళ్ళీ మనం కొత్తగా నేర్చుకునే అవకాశం. 29 తప్పు అని తెలుసుకున్నప్పుడు 29ని పక్కన పడేస్తే 28 రైట్ అని నేర్చుకునే అవకాశం. దట్ ఈస్ వాట్ ఈస్ అన్లెర్నింగ్ అండ్ రీలెర్నింగ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇలాంటి విషయాలు ఎన్నో ఉంటాయి మన లైఫ్లో, రైట్? సో మీరేం చేస్తారంటే, ఎస్ అంటే నేను కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉన్నాను. ఎన్నో ఆల్మోస్ట్ ఇది లాస్ట్ 1 year లోపు నేను చేసిన కోర్సెస్, సర్టిఫికేట్స్ ఇంకా ఇక్కడ అన్ని లేటెస్ట్ లేవు. రెగ్యులర్గా నేర్చుకుంటూనే ఉన్నాను. డిఆర్డిఓలో ఒక సెషన్ చెప్పినప్పుడు వాళ్ళకి బ్రహ్మోస్, రీసెంట్గా అందరూ పాకిస్తాన్ వార్లో వినే ఉంటారు, బ్రహ్మోస్ మిజైల్స్. ఆ టీమ్కి నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ సెషన్ చెప్పాను. బ్రహ్మోస్ మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తారు హైదరాబాద్లో డిఆర్డిఓ టీం. సో అలాంటి అవకాశాలు మనకు వస్తాయి. ఎస్, ముందు మనం హ్యాండిల్ చేయడం నేర్చుకుంటే మనం వెళ్ళి ఇలాంటి సెషన్స్ ఎక్కడైనా కూడా అద్భుతంగా ఇచ్చే అవకాశం ఉంటుంది, రైట్? సో మరి దీనికి కావాల్సింది ఏంటంటే ఫోకస్ కావాలి. నెక్స్ట్ మీరు 30 డేస్ ఫోకస్ చేయాలి. ఒక ప్రాసెస్ ఫాలో కావాలి. ఒక పెన్ను ఉందనుకోండి, ఈ పెన్నుని ఒకసారి ఇప్పి మళ్ళీ ఫిక్స్ చేయమంటే ఎలా చేస్తాం మనం? స్టెప్ బై స్టెప్, రైట్? రీఫిల్ తీయాలి, అది తిప్పాలి, రీఫిల్ తీయాలి, స్ప్రింగ్ తీయాలి, అవన్నీ మళ్ళీ పెట్టాలి జాగ్రత్తగా. స్టెప్ బై స్టెప్ పెడితేనే పనిచేస్తుంది. అట్లాగే ఈ ప్రోగ్రామ్ కూడా అట్లా ప్రాసెస్ ప్రకారం పనిచేస్తుంది. ప్రతిరోజు సెషన్స్ ఉంటాయి, మీకు ఒక అసైన్మెంట్ ఇస్తారు, ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వమంటారు, అవుట్పుట్ సెషన్స్ ఉంటాయి. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మీకు లెర్నింగ్ ఉంటుంది. లేదా రోజు వచ్చి 1 గంట సేపు సినిమా చూసి వెళ్తానంటే థ్యాంక్ యూ, ఈ మీరు ఇప్పుడే డ్రాప్ అయిపోవచ్చు. ఈ ప్రోగ్రాంలో మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. అలాగే చాలామందికి అద్భుతమైన ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు కొంతమంది బిజినెస్ నేర్చుకోవాలని, కొంతమంది లైఫ్లో వెళ్ళాలనుకుంటారు. సో చాలా చాలా అద్భుతమైన ఐడియాస్ వస్తాయి. కానీ ఏమవుతుందంటే 1 గంట సేపటికి అన్నీ మర్చిపోతాం. మన బ్రెయిన్ మెమరీ చాలా 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 తక్కువ. సో మీరందరూ ఒక చిన్న బుక్ లాంటిది పెట్టుకోండి, లేకపోతే ఒక సింపుల్ ఇలాంటి బుక్స్ చాలా దొరుకుతాయి. ఇలాంటి బుక్ లాంటిది పెట్టుకోండి, లేకపోతే ఒక ఫోన్లో యాప్స్ ఉంటాయి, నోట్స్ యాప్స్ కానీ వాట్ ఎవర్. ఎందుకంటే వెంటనే గుర్తుకు రాగానే అది రాయడం మర్చిపోవద్దు, ఎందుకంటే తర్వాత మర్చిపోతారు. సో మీకు కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఆ ఐడియాస్ని వెంటనే లిస్ట్ చేసుకోకపోతే తర్వాత మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. అట్లా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి ఈ ప్రోగ్రాంలో. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే కొంతమంది కొద్ది రోజుల్లో మీ వాయిస్ని మీరు ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు. మీ ఇంట్లో వాళ్ళు మేబీ కొత్తలో మిమ్మల్ని డిఫరెంట్గా చూడొచ్చు. ఏంటి ఫోన్లో రికార్డింగ్లు చేస్తున్నాడు, అసైన్మెంట్లు చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, న్యూస్ చదువుతున్నాడు, అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు, డ్యాన్స్లు వేస్తుంటారు అప్పుడప్పుడు. ఇవన్నీ ఏం జరుగుతున్నాయని చెప్పేసి డౌట్ రావచ్చు. కానీ కొద్ది రోజుల్లో మీలో మార్పును మీ చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తారు. మీలో కొంతమంది సింగర్స్ అవ్వచ్చు, కొంతమంది పోయెట్స్ అవ్వచ్చు, కొంతమంది న్యూస్ రీడర్స్ కావచ్చు. డిఫరెంట్ స్కిల్స్ని మీరు ఐడెంటిఫై చేస్తారు. మీ ఆఫీస్లో కానీ మీ ప్రొఫెషన్లో కానీ జనాలు మిమ్మల్ని గుర్తించడం స్టార్ట్ చేస్తారు. మేబీ కొద్ది రోజుల్లో మిమ్మల్ని ఒక గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి చేంజెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా కొద్ది రోజుల్లోనే జరుగుతూ ఉంటాయండి, రైట్? మరి ఇది నేర్చుకోవాలంటే ఒక అద్భుతమైన సత్సంగం కావాలి. మనము ఎక్కడ పడితే అక్కడ నేర్చుకోలేమండి. ఇది ఒక మంచి టీం, మనతో పాటు అద్భుతంగా నేర్చుకునే టీం, అద్భుతంగా నేర్పించే మెంటర్లు, అద్భుతంగా నేర్పించే ట్రైనర్లు, ఈ అందరూ ఉన్నప్పుడు మాత్రమే ఈ లెర్నింగ్ ఈజ్ పాసిబుల్. Right? So once
రైట్? సో ఎలాంటి వ్యక్తులతో మనం కలిసి నేర్చుకుంటాం అనేది చాలా చాలా ముఖ్యం. సో బేసిక్గా మనకి ఏంటంటే కావాల్సింది ఈ లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్ అనేది సైకిల్. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఏదో ఒకసారి 30 రోజులు అటెండ్ చేస్తే అయిపోతుంది కాదు. మన లైఫ్లో కూడా ఎన్నో విషయాలు మారిపోతూనే ఉంటాయి. ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో చాలా ఫాస్ట్గా మారిపోతుంది కాబట్టి మనం కంటిన్యూస్గా లెర్నింగ్, అన్లెర్నింగ్ చేస్తూనే ఉండాలి. మరి ఒక బొగ్గు నుంచి వజ్రం కావాలంటే ఆబ్వియస్గా మనకు కొంచెం స్ట్రగుల్ తప్పదు. స్ట్రగుల్ లేకపోతే స్ట్రెంగ్త్ లేదు, ఛాలెంజెస్ లేకపోతే గ్రేట్నెస్ రాదు, ప్రెషర్ లేకపోతే డైమండ్స్ అనేవి రావు. సో మనం ఈ 30 రోజుల్లో కూడా కష్టపడాలి. దానికి కొంచెం స్ట్రగుల్ ఉండొచ్చు. రోజుకు రొటీన్కి